అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో 25వ తేదీ బయలుదేరతామనేసి ఓం సత్యమాల వేసుకునే భక్తులు అందరికీ విన్నపం ఏమంటే, రేపు మనం 25వ తేదీ బయలుదేరతామని చెప్పినాము. రేపు 25వ తేదీ రేపు సాయంత్రం మనం బయలుదేరతాము. రేపు సాయంత్రము మాలేసుకునే వాళ్ళ భక్తులు ప్రతి ఒక్కరు 4 గంటలకి గంగమ్మ గుడి బీసీ కాలనీ గంటా ఊరు గంగమ్మ గుడికి 4 గంటలకి శక్తులు మాలేసుకునే శక్తులు అందరూ వచ్చేయాల. దూరాభారం చాలా మంది శక్తులు దూరాభారం ఉండే వాళ్ళు వచ్చి మాలేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేయండి. తెల్లారితో వీలైన వాళ్ళు తెల్లారితో రండి, మధ్యాహ్నం రండి, సాయంత్రం రండి. 3 పూట్ల భోజనం ఏర్పాటు ఈడే గంగమ్మ గుడిలోనే ఏర్పాటు చేసినాము. తెల్లారితో మధ్యాహ్నము సాయంత్రము నైట్ కూడా 4 పూటలు కావాలంటేనే పెట్టేస్తాము. ఇంట్లో ఎంతమంది ఉంటానో పిలుచుకొని వచ్చేయండి. అలా వాళ్ళకి వంట చేయలేదు అదేనేసి లేట్ చేయొద్దండి. ఒక మనిషి కోసం లేట్ అయిపోతే అన్ని బస్సులు నిలబడుతుంది. 5 గంటలకంతా బస్సు వచ్చేస్తుంది. వచ్చేస్తే వాళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ బస్సులో వాళ్ళని ఎక్కించేసి మనము గంటా ఊరు నుంచి బయలుదేరడం జరుగుతుంది. అట్లే శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో మన గంటా ఊరు వాసులు ఈ ఓం సత్య ఆలయంలో ఈ గంగమ్మ గుడి ఆలయంలో ఓం సత్య మాల వేసుకునే వాళ్ళు భక్తులు మన గంటా ఊరిని నమ్ముకొని వచ్చి చాలా మంది బయట ఊరి నుంచి వచ్చి మాల వేసుకుంటూ ఉన్నారు. అందువల్ల మన గంటా ఊరు వాసులు భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి గంగమ్మ గుడి దగ్గర వచ్చి ఆ శక్తుల్ని ఆశీర్వాదించి వాళ్ళని సంతోషంగా మనస్తృప్తిగా మన ఊరు నమ్ముకొని వచ్చినారు కాబట్టి వాళ్ళని మనస్తృప్తిగా ఆశీర్వాదించి వాళ్ళని మేల్మరువత్తూరు యాత్రకి పంపించాల్సిందిగా గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటా ఉన్నాం.